పోయినమ్మ హార్పిక్ అన్ని ఏసీ ఇడ్లీ కానమ్మ తెల్లగా తెప్పమ్మ హార్పిక్ అన్ని ఏసీ ఇడ్లీ కానమ్మ తెల్లగా తెప్పిస్తానా కుట్టిస్తాను నీకు మంట లోపల నుంచి వస్తుంది ఇడ్లీ పాత్ర ఇట్లా పెట్టుకుంటే నువ్వు కింద కృష్ణాయలో పెట్రోల్ పోసుకొని అమ్మ మంట పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇడ్లీలు హీట్ ఎక్కుతుంటాయి. నీకు టెక్నాలజీ తెలియడం లేదా కృష్ణాయలో పెట్రోల్ పోసుకొని అమ్మ మంట పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇడ్లీలు హీట్ ఎక్కుతుంటాయి. నీకు టెక్నాలజీ తెలియడం లేదు. ఎట్లేమో రాడపో ఎట్లేమో రాడపో లేచినావా? ఆడ షాప్ గడిగేయమని చెప్పి మాట్లాడినాను. షాపా? ఈడ టిఫిన్ సెంటర్ షాప్ ముట్టద్దు, టిఫిన్ సెంటర్ షాప్ మాట్లాడినాను. ఆడ క్లీనింగ్ చేస్తాను లేదు, ఒకసారి పోయి చూసుకోనరా. అట్లా వచ్చేదాడు ఊదిగడ్డీలు, ఏమి కర్పూరం ప్యాకెట్ చచ్చిపోయేది కాదు హోటల్ పెడతాను. కర్పూరం ప్యాకెట్ చచ్చిపోయేది కాదు హోటల్ పెడతానేది, మళ్ళీ చచ్చిపోయినారా అంటాను. హోటల్కి చచ్చిపోయేదానికి అంటే నీకు అన్ని చెడు తప్పితే మంచి లక్షణాలు మంచి పాజిటివ్ మాట్లాడదామని లేదు కదా నీకు. అంటే మన ఉద్గడ్డి తీసుకోండి కదా మన కడిగినారంటే పొద్దునే హోటల్ రాడైతుంది పెట్టినారేమో అని. షాప్ లో శవాన్ని ఎందుకు పెడతాము? చూడండి నువ్వు పోతే షాప్ లో పెడతా అంటే అంతే కదా, ఊరికే తప్పు నేను ఎందుకు పెడతారు? అట్లా నువ్వు అట్లా అంటే అట్లా చెప్తా అన్నట్టుంది. మరి అవన్నీ వెళ్ళలే కానీ ఇడ్లీ షాప్ పెడతాను. ఏమి ఇడ్లీ షాప్ ఏం లాభం వస్తుందనే? ఏంది బతుకుతామనే మన పోయేమన్నా ఏడైనా వచ్చే లెక్కలు వచ్చేది చెప్పు. ఇడ్లీ పెడితే ఏమవుతుంది? నా బొంగులో పోసాను అది దాన్ని తీసే కాకుండా ఇడ్లీ లేనికి. ఇది నాకు కాదు, మళ్ళా ఇడ్లీ షాప్ పెడతానేది. ఇడ్లీలు ఈడ నీకు షాప్ లో ఇడ్లీలు ఏం తయారు కావు. అదే కదా, ఇడ్లీ షాప్ లో తయారేం కాదు. నీకు ఇది నీకు ఇది హోమ్ సర్వీస్. మామూలుగా తెల్లగా ఇడ్లీలు ఏడ బాగుంటాయి నీకు? తెల్లగా ఇడ్లీలే వచ్చేదే, ఇడ్లీ తెల్లగా మళ్ళా మామూలు ఉండదు. మళ్ళా అదే తెలుసుకోవడంలే. ఇప్పుడు బంగార గట్లుండే రైస్ ని పాలిష్ చేసి తెలుపు 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 అని దాన్ని పాపర్ పట్టించి ఆ దిక్కుమాలని రైస్లను కొనుక్కుంటాను అంత రేట్లు పెట్టి. ఒరిజినల్ రైస్ అది కాదు కదా. అవును కదా. అట్లా ఎంత తెలుపు ఉంటే అంత లుక్, అంత ఆరోగ్యం చెడుపు, అట్లా అంత బాగా సేల్స్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ మీద మనకి రైసే తెల్లగా ఎందుకు ఉండాలా? ఇడ్లీ ఇప్పుడున్న తెల్లదానికి డబల్ తెల్ల చేద్దాము. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇడ్లీ ఇప్పుడున్న తెల్లదానికి డబల్ తెల్ల చేద్దాము. కొంచెం కెమికల్ కలుపుతున్నావు. కెమికల్ నీకు అసలు కెమికల్ అంటే ఏందో, దాంట్లో ఏం కెమికల్స్ ఉంటాయి అనేది కూడా నీకు తెలియదు. ఆ డాక్టర్ అన్నట్లు కెమికల్స్ ఏమైనా కలుపుతున్నావా, ఆస్ట్రోఫాలిక్స్ ఏమైనా కలుపుతున్నావా, సింట్రక్స్ కలుపుతున్నావా అన్నట్లు బిల్డప్ కొడతావు. ఏది కెమికల్ అంటే నీ వరకు చెప్పు. కెమికల్ అంటే కోడిపియా. ఏ నువ్వు నా దగ్గర ఇడ్లీ వ్యాపారం చేస్తానని కూడా ఏడు చెప్పుకోవద్దు. మాస్క్ వేసుకొని తిరుగు, అర్థమైందే? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇప్పుడు ఇడ్లీ వ్యాపారం మొదలంటున్నావు. ఏంది ఇడ్లీ? ఈ దాంట్లో ఏముంది? ఎట్లా కనపడతానన్నా అంటే మాస్క్ వేసుకొని నిక్కర్ వేసుకొని ఇడ్లీలు అమ్మమంటాను. అయితే నేను షాప్లో నేను కూర్చుంటా అంటే నువ్వు కూర్చుంటా కాలు వేసుకొని ఇంద్రశనాన్ని బట్టి మాత్రం నన్ను మాత్రం తిరగమంటావా? అట్లా ఏమి ఎట్లా చేస్తున్నావు నువ్వు? సూచనలు లేవు, ఎదగలని ఆశ లేదు. నా బొంగు పెట్టుకో ఎదగాలని. తెల్లిడ్లీలు ప్రపంచంలో ఎవడు లేనంత తెల్లగిస్తాను. ఇక్కడ చూడు, నీకు సర్ఫ్ ఈయనమ్మ హార్పిక్ అన్ని ఏసీ ఇడ్లీ కానమ్మ తెల్లగా తెమ్మ హార్పిక్ అన్ని ఏసీ ఇడ్లీ కానమ్మ తెల్లగా తెప్పిస్తానా. తెల్ల ఏ ముద్రష్టమా తెలుసా? బాత్రూమ్ దొడ్డి కడిగేది మా నీ ఇష్టం. అది ఏమే అది ఓసి తయారు చేస్తానా? మనుషుల్ని బతికిస్తాను అనుకుంటా, చంపాలనుకుంటున్నావా? నన్ను నరికేస్తారు కానీ నిన్నేంటి నువ్వే బాగుంటావు? అసలు నువ్వు తినేది ఏదైనా ఒక్క వస్తువు చెప్పు, ఆరోగ్యానికి మంచిగా ఉండేది, ప్యూర్ గా ఉండేది. ఆరోగ్యానికి ఏమి? కూరగాయలు చెప్పు. కూరగాయల్లో ఏమున్నాయి? కూరగాయల్లో టమాటాలు మంచి, టమాటకాయ కూడా కెమికలే. అట్లా నువ్వు చూసినావా?
ఏయ్ ఆ, ఏది natural గా ఉత్పత్తి ఏది కాదు. ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు అంతే ఏదైనా సరే 10 రోజులకు కాల్సింది 2 రోజులకి అవుతాయి. అవి ఇప్పట్లో ఏది మంచి ఆరోగ్యం అంటూ ఏది తినేది లేదు. అంత ఆయుష్ తగ్గించేది రాను 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 మనిషి ఆయుష్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు బొప్పాయి పడిపోతుంది. ఏమైతుంది? బొప్పాయి కూడా మంచిదే కదా. బొప్పాయి కాదంట అనేది 30 సంవత్సరాలు బతుకుతాడు మనిషి. అది కూడా డౌటే. పండును అంటానని అది కూడా కెమికలే. ఎట్లా డాక్టర్ చెప్తారా తింటే బాగుంటుంది, మనిషి ఎక్కుతాయి, రక్తగాలు ఎక్కువ అవుతాయి, వాళ్ళు చెప్పినవరా మళ్ళీ ఏమైనా డాక్టర్ తింటే మంచిది అన్నాడు కానీ ఆ బొప్పాయి పండించేది యాస్టీజ్ ఒరిజినాలిటీగా పండారు కదా. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారా? తిక్కోలా పిచ్చాలా? ఇడ్లీలు అంటే నేను ఎగురుకుంటూ వచ్చే తెల్లగా అది అది ఇవన్నీ వద్దులే కానీ నేను చెప్పించి నేను చెప్పేది నేను ఏమన్నా అది అమ్మమంటున్నాము వాళ్ళమ్మ మనుషుల్ని బతికిద్దామనేమన్నా నీ ఎట్లా ఉండాలా ఇండియాకి ఉండమ్మా. ఫస్ట్ మీ ఎట్లా నరికేస్తుంది మనం బాగుపడతామా. ఒక నిమిషం ఏం పట్టించుకోద్దు. తెల్ల ఇడ్లీ మనము స్టార్ట్ చేయబోతున్నాము. కటకట చేయొద్దు. నువ్వు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఇవన్నీ ఇది పట్టుకొని తిరిగినావంటే ఆటోమేటిక్ ఇడ్లీలు సేల్ అయిపోతాయి. ఇట్లానే 3 జతలు తీపిస్తాను. ముందర ఒకటి కట్టుకుంటావు, వెనకల ఒకటి కట్టుకుంటావు, తలకాయ మీద ఒకటి పెట్టుకుంటావు, ఏ తెల్లడ్లే సర్ఫ్ ఇడ్లీ అనుకుంటా పోతాంటావు. అది ఇది నీకు సెట్ అయితే చూడు. మళ్ళీ కంపెనీ ఎవరు చూసుకుంటారు? అసలు కంపెనీ నీకే షాపు షాప్ ని చూసుకుంటావు. ఎవరు? నేను చూసుకుంటా లెక్కసార్లు వేసుకొని కౌంటింగ్ చేసుకుంటా కానీ షాప్ లో నువ్వు కూర్చుంటే పక్కన వాళ్ళని వీళ్ళు మాట్లాడిచ్చేది ఎవరు? ఏమంటే నువ్వు వచ్చిన నేను మాట్లాడిస్తా. లేడీస్ సెట్ కాదు. ఎవరు కొంత కూరుంటే ఏమో కొంత ఏమన్నా ఉంటే సారన్న మిగిలింటే ఏమో. అది నీది లేబర్, నీదంతా వ్యవహారాలు వేరు. నీ క్లాస్ గా ఇడ్లీలు నేను ఎట్లా మాట్లాడాలో నువ్వు మాట్లాడు. ఎవరు మాట్లాడు? మాట్లాడే ఉండదు, డైరెక్ట్ షట్టర్ వేసేయడమే. అది అమ్మ ఎప్పుడు ఇదే చూడే. నేను షట్టర్ వేసేయడం అంటే క్లోజ్ షాప్ క్లోజ్ అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటారు. నోటికి వచ్చింది చేస్తావు. క్లోజ్ అయిపోయి ఇడ్లీలు అయిపోయినాయి చెప్తా. మళ్ళీ చూడు మళ్ళా మంచి లెక్క చూస్తాం రా ఇడ్లీలో. లెక్కలు చూస్తావా? మంచి చూస్తావా? నేను ఏం బిజినెస్ మాట్లాడతాను? నేను షాప్ పెట్టేది ఏంటికి, నువ్వు మాట్లాడేది నువ్వు షాప్ పెట్టేది దానికి. ఒక నిమిషం, ఈ విజిల్ బంద్ చేయదు. నువ్వు ఇది వేసుకొని తినేవాడు బయట తిరిగేటప్పుడు ఏమే చిన్న బొంగులు పెట్టుకుని మళ్ళా చూసుకొని అంటే ఆడవాళ్ళని వాళ్ళ మొగులు వచ్చి నన్ను నరికేలానే కదా. వాళ్ళ బిడ్డలు లైన్ వచ్చాడని చంపేయాలనే కదా. సౌండ్ వస్తుంది. మన కామాత్ కూడా వచ్చాడని కిషనర్ బాస్ అంటించేస్తారు. ఓయమ్మ మన ఇడ్లీ ఒకరు పెళ్ళానికి ఒక కూతురికి బస్ స్టాండ్ లో కూర్చుంటావు, ఇడ్లీ ఇట్లా పెట్టుకుంటావు. అది చూడు ఏ పెట్టుకుంటావు? అది చూడు ఏమి అట్లంటే ఏమి రా వస్తావా అని పిలిచానట్టుంది. నువ్వు మళ్ళా వస్తావా ఇడ్లీ కొనుక్కోమని చెప్తానే, తప్పేముంది? ఎవడారు కదా ఇడ్లీలు రమ్మంటారు అంటే ఏమన్నా రమ్మనే కదా. కూర్చుంటావు చూడు అంటే ఏమ్రా అమ్మాయి పిలిచి రమ్మంటారా కన్నా ఇడ్లీలకి నా బొంగులేక నైట్లున్నట్టుంది. మళ్ళా నువ్వు తప్పుగా వ్యాపారస్తుని సెటిల్ చేయాలని చూస్తున్నావు. విజిల్ పని చేయదు కాబట్టి నేను విజిల్ నువ్వు వేయి అని చెప్తాను. ఏ గుడ్లమూడ దానికి నువ్వు బస్ స్టాండ్ పోయేటప్పుడు దారిలో ఏడన్నా మంట పెడతావు, మంట ఏడని పెట్టి ఇది పెడతావు అంటే దారిలో పోయేటప్పుడు అప్పుడు చేసి పెట్టిండవా? చేసి పెడితే చల్లగా అయిపోదా? నువ్వు ఆడ ఏడని చెత్త ఉన్న చోట చెత్త ఏరుకుంటావు, విజిల్ పెడతావు. అది కథ. చూడమ్మయ్యో ఏ ముద్రష్టం అంటే అయిపోయా. ఎక్కువ మంట వస్తుంటది, చెత్త క్లియర్ అవుతుంది. పెడతారు మంట కిందకి, నీ బెటర్ నా పెడతారు మంటలు. ఏ ముద్రష్టమో అసలు బిజినెస్ చేసే ఐడియా లేదు. బిజినెస్ మ్యాన్ కావాలని ఐడియా కాదు కదా. బిజినెస్ మ్యాన్ ఏమన్నా పెట్టు, ఒక రైతు మాదిరి కూరగాయలు పెట్టు, మెడికల్ స్టోర్ పెట్టు, సైకిల్ షాప్ పెట్టు, పెద్దవే కంపెనీలు షోరూమ్ కార్లు పెట్టు, ఇడ్లీ షాప్ పెట్టు, ఎవడు నా బొంగులు పెట్టుకో.
పెట్టుకొని అది అంట అంట ఇంకా పిలిచే అమ్మేకి నువ్వు అచ్చు అచ్చు కన్ను కొడతాను ఏ కన్ను కొడితే అమ్ముతాండే ఇడ్లీలు కదా నరికేస్తారు వాడినమ్మ కన్ను కొట్టి అంటే ఏమరా నువ్వు ఇడ్లీల గురించి ఇడ్లీ సొంటి పెట్టుకొని నువ్వు రమ్మంటావేమరా లోఫర్ రా కొడుక యా ఊర్రా నీది ఎక్కడి నుంచి వచ్చినావురా నువ్వు తప్పుగా జనాలు నువ్వు చేసేట్లుంది ప్రవర్తన నీకు సూటు బూట్ ఇస్తాను కదా అంత చీప్గా ఉంటుందే చీప్గా ఏమే నువ్వు సూటు బూట్ వేసినా ఇంత ట్రక్ చేసుకొని పోయినా సూటు బూట్ అంటే ఫుల్ ఉండదు ఒక పక్కే ఉంటుంది సూటు బూట్ వెనకల ఓపనే ఇడ్లీలు తగిలేసుకోవా నువ్వు వెనకల ఇదెక్కడ మళ్ళా మన మాటను నిజం చెప్తాడు మంచి బిజినెస్ మంచి వ్యాపారము మనకి సర్ఫ్ ఇడ్లీ అంటే బీభత్సమైన ఫేమస్ అవుతాం ఇప్పుడు అంతా కల్తీనేరా కల్తీ అయితేనే బాగుండేది ఇప్పుడు చూడు మన మామూలు పండించిండేది అప్పట్లో అంతా తింటాండి బియ్యము అది రొంత బ్రౌన్ ఉంటాండే రొంత కలర్ ఉంటాండే కానీ తెల్లగాలంటున్నాం మళ్ళీ మనం బ్రౌన్ వేయగాలంట అట్లా కొన్ని మారుతుంటాయి కొన్ని అవి మారుతుంటాయి కానీ నన్ను మార్చేస్తారు లాకరికి నన్ను బూంచి పెట్టేస్తారు అవి మారుతుంటాయి కానీ నన్ను మార్చేస్తారు లాకరికి నన్ను బూంచి పెట్టేస్తారు శవమై పడిపోయింటా ఇంకోటి ఇడ్లీ పిండి నీకు చుట్టూ కడతాను ఇడ్లీ పిండి ప్యాకెట్లు నువ్వు ఇడ్లీ ఏడైనా పిండి వెళ్ళన్నా కూడా ఇడ్లీ పిండి ప్యాకెట్లు చుట్టూ కట్టింటావు నువ్వు చెలాకు చెక్కడము లోపల నుంచి తీయడము వేయడము చెక్కడము లోపల నుంచి తీయడం ఇడ్లీ పొరపాటు ఇట్లా చెక్కితే ఇది ఇరిగిపోతే పొరపాటు ఇట్లా చెక్కితే ఇది ఇరిగిపోతే ఏంది మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడట్లా ఏ ముదరక్షమాడా ఎవడన్నా ముందర పెట్టి ఏవే పెట్టుకుంటే నీకు మళ్ళీ ఈడబెట్టు మళ్ళీ కనివినడు తగ్గట్టు పెట్టుకుంటావు నువ్వు ఇడ్లీ పిర్రలు పెట్టుకోనేది ముందర చెక్కునేది ఏమన్నా నమ్మ ఇంత అద్భుతంగా దేశాలతో తయారైపోతున్నావు ఒక 6 నెలలు చూడు ఏడుంటాము ఒక 6 నెలలు నువ్వు ఉంటావు నేనున్నాను చాపడు ధైర్యంగా కూర్చుంటానులే నువ్వు ధైర్యం కూర్చొని ఆడవాళ్ళతో ఏమని చేసుకుంటానులే నేను షటర్ బంద్ చేస్తా ఎక్కువసేపు ఏం పెట్టుకోను మూసేయడం ఇడ్లీలు అయిపోయినాడమే అయిపోయినా పని అయిపోయింటుంది నీకు పని ఉండదు సారము ఏ ముడ్డీలు కట్టుకొని ఇచ్చే మన జీతం నీకు మంచి డ్రెస్ కుట్టిస్తాను నీకు మంట లోపల నుంచి వస్తుంది ఇడ్లీ పాత్ర ఇట్లా పెట్టుకుంటే నువ్వు కింద కృష్ణాయలో పెట్రోల్ పోసుకొని మంట పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇడ్లీలు హీట్ ఎక్కుతుంటాయి నీకు టెక్నాలజీ తెలియడం లేదు కృష్ణాయలో పెట్రోల్ పోసుకొని మంట పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇడ్లీలు హీట్ ఎక్కుతుంటాయి నీకు టెక్నాలజీ తెలియడం లేదు మంట కింద నుంచి తెప్పిస్తా నేను కింద నుంచి ఇంకేంది నాడు చచ్చిపోతే నాడు అన్ని కాలిపోతాయి కానీ ఏది కావాలి మంట పెట్టి ఇడ్లీలు కాదలే ఇడ్లీలు కాలేక ఇవి కాల్చుకోవాలా ఎక్కడ నీకు ఫైర్ ప్రూఫ్ డ్రైయర్ ఇస్తా నీకే కాలిపోయేది ఏమి ఉండదు మొత్తం అది కూడా ఆఫరా మళ్ళీ మంట వస్తుంటే చుట్టూ మంట అంటుకుంటే నువ్వు ఫైర్ ప్రూఫ్ డ్రైయర్ వేసుకోకపోతే ఇంక నువ్వు ఏంది బతుకుతావు కాలిపోవా కాదు నా మన అమ్మ జీతే ఆడ స్టవ్ మీద పెట్టేదో పొయ్యి మీద పెట్టేదో చూసి నువ్వు దారిలో వేసుకొని ముందరికి వేసుకొని కిందన వేసుకొని అంటించి దాంట్లో నీకు ఎంత చెప్పాలా నీకు టెక్నాలజీ వాడుకోరా టెక్నాలజీ ఇదే టెక్నాలజీ కొత్తగా నువ్వు ఒక టెక్నాలజీ ఎవరు కనిపెట్టిన టెక్నాలజీ ఇడ్లీ వ్యాపారము అసలు నువ్వు ఏం నీకు చెప్పినానా నా వ్యాపారం చేస్తానా సరే ఓసారి చెప్పు ఎట్లా ఇడ్లీలో ఒకవేళ అనుకో ఒకవేళ ఎట్లా పిలుస్తావు ఇడ్లీలకి ఇడ్లీలు పిలుస్తానా ఇడ్లీ ఉన్నాయి రాలము ఇడ్లీలు కొనుక్కోలేము నాలిపోతున్నాయమ్మా నీ మాత్రం పాలకో ఉన్నాయమ్మా నీ మాత్రం తెల్ల మెరిచిపోతున్నాయమ్మా ఊడ్చేస్తారు నీలాగా నీ లెక్క పాలకోలా ఉన్నంటే ఆయమ్మ నువ్వు పాలకో అంటున్నట్లు నువ్వు నా వ్యాపారాన్ని చెడగొట్టాలా వ్యాపారం భూస్వామితం కావాలన్నట్లు మాట్లాడినట్లుంది నీకు ఆయమ్మ ఎవరు పాలకోలా కనిపిస్తుంది నీకు అంటే ఇవి పాప నువ్వు పాలకోవని ఇది అనుకుంటున్నాను మళ్ళీ ఇది చెప్పు నీ లెక్క పాలకోలా ఉన్నాయంటే సీరియస్ కాదునా నువ్వు మళ్ళీ నువ్వు అర్థం మాట్లాడి చెప్పు ఫస్ట్ వస్తున్నా ఇడ్లీలేమో రాణపో రణప్ప రామనాయుడు రాపా సుబ్బ గొప్ప రాపా మల్లయ్య ఈరయ్య పో ఇడ్లీ మంచి క్వాలిటీ మంచి నీ ఐరన్ బ్రిడ్జ్ నీ బాడీ లాగా ఉండాలి ఐరన్ బ్రిడ్జ్ ఎందుకు వచ్చింది నువ్వు ఏమైనా వ్యాపారం పెట్టినావా ఐరన్ బ్రిడ్జ్ కింద అంటే
ఇడ్లీలో ఐరన్ బ్రిడ్జికి ఏం సంబంధము? ఐరన్ లాగా ఐరన్ బ్రిడ్జి లాగా ఉన్నాయి ఏంటన్నా? ఐరన్ ఉక్కులాగా ఐరన్ లెక్క అవుతావను. చెప్పు గట్టిగారు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వినపడాలి కదా. అది వినపడు మన అవసరం. ఎట్లేలా 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 రాడబో ఎట్లేలా కావాలా ఎట్లేలమ్మా నీకు మొత్తం బాడీలాగా ఐరన్ లాగా ఉన్నాయి మొత్తం మొత్తం. ఇది తింటే జిమ్ బాడీ అయినా ఎట్లా బాడీ అయినా మంచి ఆరోగ్యంగా ఉంటారు, మంచి సున్నితమైన ఉంటారు, రాట్లాగా తేలుతారు, మంచిగా ఒక ఐరన్ లాగా వెళ్తారు, ఒక ఇద్దరు తయారవుతారు, మన దేశానికి వెన్నుముక అవుతారు. రాడప్ప ఇట్లు కేవలం ఈరోజు మాత్రమే దొరుకుతాయి, మళ్ళా దొరకవు. ఈ ఆఫర్లో ఇది ఇంతవరకే. రాడప్ప రాండి శివ ఇడ్లీలు సర్ఫ్ ఇడ్లీలు శివ ఇడ్లీలు కాదు అవి. సర్ఫ్ ఇడ్లీలు శివ ఇడ్లీలు కాదు అవి. అదే సర్ఫ్ ఇడ్లీలు మళ్ళీ బాగా చేస్తాను కదరా. మళ్ళీ లక్షణంగా చేసుకుంటే అయిపోయాయి కదా. అంటే ఏం గానరా ఏమే లక్షణంగా అనుకోమని చెప్పి నువ్వు మళ్ళా అనుకునేదే రియల్ చేద్దాము. నేను రియల్ చేయలేను, నేను నువ్వు సంపేపిస్తాను నువ్వు. ఏం మరి ఏమో సరిపోడేసి అంటిస్తామంటే ఏమెట్లా జనాలు ఏమైనా వాళ్ళకి ఏమైనా అంత తిక్కాయరే ఏమైనా వాళ్ళకి ఏమైనా సరిపో కాదు రిన్నేద్దాంలే. అది నువ్వు వేసుకొని చచ్చిపో ఫస్ట్ నేను ఎట్లా నరికేస్తే ఆ దరిద్రం పోతుంది. ఇడ్లీకి చట్నీ చెప్పలే కదా నీకే. ఏమి చట్నీ ఏమి మళ్ళా చట్నీ ఉండదా ఇడ్లీకి? నువ్వు మళ్ళీ చెప్పలేదు నువ్వు. ఏం చట్నీ ఎత్తాను అనుకుంటువి? పీది ఏ చిల్లరదవా, ఏ చిల్లర మాట్లాడుతున్నావు నువ్వు? ఏ గలీజ్ కూతలు కూసుకుంటా నువ్వేం పత్తి గింజలు మాట్లాడుతున్నావు? వ్యాపారస్తులు మాట్లాడతాయి. నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు. లక్షణాలు ఉన్నాయి నీళ్ళు, కళ్ళు కొట్లాడాలి, ఇట్లా పిలిచడాలు, షెడ్ వేసేది. అది కూడా అట్లే. నువ్వు చట్నీ తయారు చేసేది అట్లే అని టమాటాలు బిసుకుతావు వాళ్ళని చూసి ఇట్లా జోయిలను తీసి మళ్ళీ ఇట్లా తీస్తావు పచ్చిమిరకాయ. ఏంది మనం అట్లా పిలుస్తున్నట్టు నువ్వు అది చెప్పే చట్నీ చేసే పద్ధతి. నువ్వేమైనా తిరుక్కుంటే వ్యాపారం చేసుకోనీకుండా నువ్వు దాని చెప్తాను బా. మళ్ళీ లేకపోతే నీ ఏంద్ర బొంగుల వ్యాపారం పెట్టు, నీతో పాటు వస్తుంది. పొద్దున్న 4 గంటలకు లేచేసి నువ్వు తీసుకొని పిచ్చుకో నీవే. అర్థమైందా? నీకు ఈ స్టవ్ చేపిస్తాననే కింద నుంచి ఇట్లా పైకి వస్తా స్టవ్ ఎంత మోడల్ చేపిస్తానా నీకు. స్టవ్ చేపిస్తాననే కింద నుంచి ఇట్లా పైకి వస్తా స్టవ్ ఎంత మోడల్ చేపిస్తానా నీకు. కుటుంబడా ఏం చేస్తాను నువ్వు? స్టవ్ చేపిస్తాను కట్టించేటండి ఇవ్వకంటే ఇది కాలిపోలేనే నువ్వేమో. కట్టించేటండి ఇవ్వకంటే ఇది కాలిపోలేనే నువ్వేమో. నీగా ఫైర్ ప్రూఫ్ లిక్కర్ ఇస్తాను కదరా. బొగర కట్టుకో ముందరికి ఎన్కే పెడతాను స్పాట్ లో. 60 రూపాయలు పెట్టి చేయించిన ఫైర్ ప్రూఫ్ నిక్కర్ తెలుసా? నువ్వు వేసుకొని పెట్టుకో కాలిపోతానా నీవు పోతాయి తరమైతే లేదా ఎనికి ముడ్డి సాంబార్ ఓ పక్క, రసం ఓ పక్క, చట్నీ ఓ పక్క చేసుకుంటానేమో బంట వస్తుంటది విజిల్ వేసుకుంటా. ఎంత హుషారుగా ఎంత ఆనందంగా చిట్టపడి తిరుక్కుంటా తిరుక్కుంటా. ఇవి కాలిపోయి ఇవన్నీ 60 రూపాయలు డ్రైయర్ వేపిస్తాననే ఫైర్ ప్రూఫ్. ఆ డ్రైయర్ ఉంటుంది. ఆ డ్రైయర్ నువ్వు ఎంత ఐరన్ చేపించినా కూడా ఉండదు. ఆ ఈటికి దానికి ఐరన్ చేపించిన భరించాలా. కొన్ని వ్యాపారం చేయాలంటే కొన్ని ఎత్తిపోతు పథకాలు ఉంటాయి. నా బొగ్గులో పెట్టుకో ఎట్లా వ్యాపారం. దీనికి అంత వెనక ముట్టికి ముందరవన్నీ నమ్ముకొనే కొన్నాను. ఎవరు కొనమంటారా? ఎవరు అడిగినారన్నా నీకేనా? ఎవడని చెప్పిరా నీకేమన్నా? అడిగినా చేయనా పెట్టినా పొలం పెట్టినా అడిగినానా? ఏ రోజు అనగానా షాపు ఎవడు అడగమంటారా? షాపునే ఎవడు పెట్టమంటారు లెక్కనంతా. బుద్ధి వచ్చింది నీకు. డ్రెస్ కుట్టియడము తప్పు చేసినా, డ్రాయర్ కుట్టియడం తప్పు చేసినా, డ్రాయర్లో స్టవ్ పెట్టియడం ఇంకా పెద్ద తప్పు చేసినాను. నీకు సిలిండర్ తగిలిద్దాం అనుకోండి వెనకల. సిలిండర్ నువ్వేంది నీకేం నిజం చెప్తానా? మైండ్ పోయింది. మంటెట్లా నువ్వు ఎంటనే ఆసుపత్రికి పో, నువ్వు చూపించుకో. అర్థమైందా? పెర్లకాయ గ్యాస్ అంటించడం ఏంది, సిలిండర్ వేసుకోవడం ఏంది? నెమ్మ జీతం. కేజీ టమోటాకాయలు ఆ పక్క పెట్టుకుని బిసుకుతాంటావు, ఈ పక్క చేతిలో మిరపకాయలు పెట్టుకొని ఎర్రగడ్డలు పెట్టుకొని బిసుకుతాంటావు. మధ్యలో ఇడ్లీ రెడీ అవుతుంటది, నువ్వు కన్ను కొడుతుంటావు, విజిల్ వేసి పిలుస్తుంటావు. అయిపోయా అందరితో ఏముంది వ్యాపారం. పిచ్చుకొని ఇట్లా పో.
ఇది సరిపోతుంది ఏ ఏమి చిల్లరా నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నిమిషినప్పుడు వేరే వాళ్ళని పెట్టుకొని నేను ఎట్లా చేసుకోవాలి వ్యాపారం నాకు బాగా తెలిసిపో. ఎవరు మెట్లతో నేస్తారు వాళ్ళు పో నీ పేరు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేస్తావు. ఎవరు నా వ్యాపారం నా పేరు పెట్టదు మళ్ళా